సంబంధించిన ఆరోపణలు వచ్చాయో ఆయన ఈ విషయం విచారణ జరుగుతున్న నేపథ్యంలో అసలు విషయం తేలే వరకు కూడా అసోసియేషన్ నుంచి అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తొలగించాల్సిందిగా కూడా ఫిలిం ఛాంబర్ డాన్స్ అసోసియేషన్ కి అలాగే ఫిలిం ఫెడరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అసోసియేషన్ నుంచి కూడా అతని పదవిని తొలగించడం జరిగింది. సేమ్ టైం జానీ మాస్టర్ విచారణ పూర్తయ్యే వరకు కూడా ఎవరు దీని గురించి అంటే బాధితురాలు ఎవరైతే ఉన్నారో అలాగే జానీ మాస్టర్ కి సంబంధించి ఎవరు కూడా మాట్లాడవద్దు. ఈ విచారణ జరుగుతున్న క్రమంలో ఎవరిది తప్పు ఎవరిది రాంగు అనే రోజుల్లో రకరకాల కథనాలు ఊహాగానాలు వస్తూ ఉంటాయి. ఈ ఇష్యూని బేస్ చేసుకుని చిత్ర పరిశ్రమలో ఆయనకి సంబంధించిన ఇరు వర్గాలకి సంబంధించిన వ్యక్తులు ఎలా జరిగింది అలా జరిగింది అని చెప్పి కథనాలు వీటన్నిటిని కూడా మాక్సిమం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఫిలిం ఛాంబర్ తరఫున ఒక స్ట్రిక్ట్ ఒక రూల్ అయితే వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. దీని మీద సినిమాకు సంబంధించిన అసోసియేషన్ గ్రూప్ లో కూడా ఇప్పటికే ఒక వాయిస్ మెసేజ్లు రావడం కూడా మనం చూసాం నిన్న. సో దీంతో పాటు జానీ మాస్టర్ అయినా ఒక అగ్ర కొరియోగ్రాఫర్ గా ఉంటూ పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నారు. పైగా పొలిటికల్ గా కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి కావడంతో ఎలాంటి ప్రెజర్స్ కూడా కమిటీ మెంబర్స్ మీద వచ్చినప్పటికీ కూడా వాటికి లొంగకుండా పూర్తిగా న్యాయబద్ధంగా ఈ లోతైన విచారణ చేసేందుకు కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి ఛాంబర్ సభ్యులు అలాగే కమిటీ సభ్యులు కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. దీంతో పాటు స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారు మా అసోసియేషన్ కానీ అలాగే ఇతర యూనియన్లకు సంబంధించిన డైరెక్టర్ అసోసియేషన్ ఫెడరేషన్ కి సంబంధించిన అందరినీ కూడా కూర్చోబెట్టి ఒక కలెక్టివ్ గా అందరికంటే ఇరు పార్టీలకు సంబంధించి ఎవరి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా తప్పు జరిగింది ఎక్కడ జరిగింది సో దీనికి ఎలా సాల్వ్ చేయాలనే కోణంలోనే అందరినీ కలిసికట్టుగా ఎవరు విడిపోకుండా దీని మీద అందరూ కూర్చుని సాల్వ్ చేసే ఒక విచారణ అయితే కొనసాగాలి అని చెప్పేసి కమిటీ మెంబర్స్ కోరిన నేపథ్యంలో రేపు ఈ అసోసియేషన్ లో యూనియన్లకు సంబంధించిన ప్రధాన ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కలిసి కూర్చుని ఈ జానీ మాస్టర్ దీనికి సంబంధించిన కేసు విచారణకు సంబంధించి ఫర్దర్ గా చర్చించనున్నారు. దీని తర్వాత అంటే ఒక 90 రోజుల్లోనే దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రెస్ మీట్ లో ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ ఇష్యూని సాల్వ్ చేసి ఒక నివేదికనైతే రూపొందించనున్నారు. అయితే ఈ నివేదిక అనేది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అంతర్భాగంగానే ఉంటుంది. ఏదైతే బాధితురాలు పోలీస్ కేసుకు సంబంధించి ఎవరు బయట పెట్టారో వాటికి సంబంధించి విచారణ బహిర్గతం అవుతుంది కానీ సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి జరిగే నివేదిక మాత్రం అంతర్గతంగానే ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే కమిటీ సభ్యులు చెప్పడం జరిగింది. సుజన్, ఇప్పటికే బాధితురాలు మహిళా కమిషన్ లో కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మహిళా కమిషన్ స్పందించింది. ఖచ్చితంగా అండగా ఉంటామంటూ ఒకవైపున విచారణకు ఆదేశించారు, చాలా సీరియస్ గా తీసుకున్నారు ఈ కేసుని. మరొక వైపున అసోసియేషన్ కు సంబంధించి బాధితురాలకు అండగా నిలిచే వ్యవహారం పైన ఏం మాట్లాడారు, ఎలా అండగా ఉంటుందనే విషయాన్ని చెప్పారు. కేవలం విచారణ జరిగినంత కాలం మాత్రమే ఉంటుందా, పూర్తిగా ఈ సస్పెన్షన్ కి సంబంధించి కానీ ఇతర వివరాల గురించి ఏమన్నారు, ఎక్కడ మాట్లాడొద్దంటే ఏంటి అనేది? ఎస్, అంటే బాధితురాలు సంబంధించి వర్క్ ప్లేస్ కు సంబంధించి జరిగిన వేధింపుల విషయం మీదే ఇండస్ట్రీలో ఇంటర్నల్ గా అయితే విచారణ నివేదిక అంతా కూడా రెడీ అవుతుంది. అంటే ఆ అమ్మాయి వర్క్ ప్లేస్ లో తనకి ఇలా జరిగింది అనే కోణంలోనే కంప్లైంట్ చేసింది కాబట్టి ఫర్దర్ గా జానీ మాస్టర్ మీద అక్యూజ్డ్ తన మీద ఎలాంటి ఇండస్ట్రీ పరంగా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటనేది ఈ పూర్తి విచారణ పూర్తయిన తర్వాత వచ్చే అవకాశం ఉంది. బట్ ఇప్పుడు విచారణ జరుగుతున్న క్రమంలో జానీ మాస్టర్ కి సపోర్ట్ గా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, బాధితురాలకు కొంతమందికి మాట్లాడుతున్న క్రమంలో విచారణ జరిగే క్రమం అనేది కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి ఎవరు మాట్లాడవద్దని ఛాంబర్ నుంచి ఒక ఆదేశాలు రావడం జరిగింది. బట్ ఏదైతే 90 రోజులు అని ఒక టార్గెట్ పెట్టుకున్నారో అల్టిమేట్ గా అది ఎండింగ్ స్టేజ్ లో ఇండస్ట్రీ పరంగా ఎలాంటి చర్యలు ఒకవేళ తప్పు చేసినట్లయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికీ కమిటీ సభ్యులు ప్రకటించిన నేపథ్యంలో అదంతా కూడా ఫర్దర్ గా భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. విచారణ జరుగుతున్న క్రమంలో అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పే అవకాశం లేదు, చెప్పే అవకాశం కూడా లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ సమయం ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి అప్పుడే తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సుజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.